నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ పార్ట్ 90% అయింది. ఆ 10% పార్ట్ 10% పార్ట్ అవినాష్ రెడ్డి కూడా లోపలికి పోతాడు. అంతేకాకుండా వెనకాల ఉంది ఆది దంపతుల జంట, వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది, వాళ్ళది కూడా బయటికి తీస్తాం. ఆది దంపతులు ఎవరో తెల్లా, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్ర దేవతలు ఇద్దరు. ఆమె భారతీ భర్త జగన్ రెడ్డి, ఆయన జగన్ రెడ్డి కాదు, భారతీ భర్తగా గుర్తింపు పొందినాడు. ఇక్కడ భారతీయ రాజ్యాంగాన్ని ఆమోదించినాడు. అందరూ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. రాజారెడ్డి పాపం అంత రాజ్యాంగం కాదు, భారతీయ రాజ్యాంగం ఎక్కువైంది. ఇక్కడ బీజేపీ కోటాలో మంత్రి అంటున్నారు. అది మా వాళ్ళు పెద్దలు, మా కూటమి నిర్ణయించేది. మేము కూడా బీజేపీ పార్టీలో నేను 4వసారి ఇది గెలవడం, ఇది అంటే నేను టోటల్గా 4వసారి, పార్టీ పరంగా 3వసారి. అది మా వాళ్ళు కూర్చోబెట్టి మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం జరుగుతుంది. ఏం పెద్ద మంత్రి అనేది నేను ఆల్రెడీ ఒకసారి మంత్రి చూసిన. మంత్రి కంటే కూడా మతరమైన పని చేయాల్సిన అవసరం ఉంది. సార్ బీజేపీ అంటే ఢిల్లీ పార్టీ, ఉత్తరాంధ్ర పార్టీ, అలాంటి పార్టీని కడప గల్లీలోకి తెచ్చారు మీరు. ఏంటి అసలు నేను వర్కర్ను, సిన్సియర్ వర్కర్ను, స్పీడ్ వర్కర్ను, ధర్మసాక్షిగా పనిచేసిన. నా మీద నమ్మకం ఉంది. RID అని, సెంట్రల్ స్కీమ్స్, BRJP అని, MNP గ్రాంట్ అని, CPWS ప్రోగ్రామ్ అని, స్వజలధార అని సెంట్రల్ స్కీమ్స్ ఎప్పుడో తెచ్చిన మా కాన్స్టిట్యూన్సీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. హౌసింగ్లో ఫస్టు, రోడ్లలో ఫస్టు, సబ్ స్టేషన్లో ఫస్టు, రేషన్ కార్డు ఫస్టు, ప్లస్ పెన్షన్లో ఫస్టు, సీఎం రిలీఫ్ ఫండ్ ఫస్టు. నాది గుర్తించారు. మా మహానుభావుడు సుధీర్ రెడ్డి అందరిని తిట్టడము, ఏ పని చేయకపోవడము, నేను ప్రతి దాంట్లో సమస్య పెట్టడము, అతనికి నాకు వార్ జరిగింది. ఆ వార్లో భాగంగా పొలిటికల్ వార్లో నేను సులభంగా గెలిచిన. పార్టీ పరంగా నేను అందులో ఇండిపెండెంట్గా, నేను ఇండివిజువల్గా పనిచేసే కార్యకర్తను. మీరు గెలిస్తే కొండాపురం R&Rకి అదనంగా 2 లక్షలు ఇస్తామన్నారు. తప్పకుండా R&Rతో తప్పకుండా. అదే కాకుండా రాజోలికి కూడా 12.5 లక్షలకు ఇంకొక 12 లక్షలు కలిపి 24 లక్షలని ప్రకటించిన. అది కూడా జరుగుతుంది. మాకు AC సిమెంట్ క్లియర్ అవుతుంది, మా స్టీల్ ఫ్యాక్టరీ క్లియర్ అవుతుంది, మా యొక్క రాజోలితో పైన గండికోట టూరిజం క్లియర్ అవుతుంది. అదే కాకుండా జిల్లాలో కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. క్లస్టర్ ప్రధానం ఇక్కడ పక్కనే కొప్పర్తి క్లస్టరు. ఆ ఎయిర్పోర్ట్ కూడా ఫ్లైట్లు మళ్ళీ ఉడాన్ స్కీమ్ తిరిగి క్లియర్ కావాలా, ఏమంటే ఫ్లైట్స్ హైదరాబాద్కు పోయే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి చేయాల్సిన పనులు ఉన్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లలో రైలు కూడా ఆపాలా, రకాన్ని కాపాడాలా. నేను సీనియారిటీ కూడా వచ్చింది. నేను ఆ రోజుల్లోనే పనిచేసిన. నాకు పట్టుబట్టి మేము సెంట్రల్కు స్టేటుకు పట్టుబట్టి మేము చేసేదానికి మాకు అవకాశం వచ్చింది. ఇది మీరే చూస్తారు 100 డేస్లో మేము చేసే పనులు ఏంటి అని. మీరు 100 డేస్ తర్వాత మీరే క్వశ్చన్ చేయొచ్చు. ఓన్లీ 100 డేస్ ఛాలెంజ్. ఏ ప్రాధాన్యత ఇస్తారు భూపేష్ రెడ్డి గారికి? ఆటోమేటిక్గా మాకు ఆయన మా వాడు దగ్గరకు వచ్చిపోయినాడు. మంచి స్థానం ఆటోమేటిక్గా. అసలు ఎన్ని లేవు రాజకీయాల్లో ఒక మంచి పాత్ర కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో. డైనమిక్గా పనిచేసినాడు. జస్ట్ మార్జిన్తో మిస్టేక్ జరిగింది. అది కూడా ఇప్పుడు SP గారు, కలెక్టర్ గారు కూడా మంచి ఫైట్ ఇచ్చినామని కూడా కంగ్రాట్ జరిగింది ఆయన కూడా. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో పరిగెత్తడానికి ఎప్పుడు పరిగెత్తినట్టు ఆస్కారం ఉంటుంది. మేమిద్దరం ఉంటాము కాబట్టి ఆటోమేటిక్గా మీరే చూస్తారు కదా 100 డేస్లో ఏం జరగబోయేది. నారాయణ రెడ్డి గారిని ఒకసారి ఎమ్మెల్యే చేసినారు, శివనాథ్ రెడ్డి గారిని ఒక రూపంలో ఎమ్మెల్సీగా చేసినారు. భూపేష్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీ చేసే అవకాశం. ఎమ్మెల్సీ కంటే కూడా ఎమ్మెల్సీదే కాదు, ఎదిగి ఎంపీగా చేసేదానికోసం స్టెప్ వేస్తాం. ఎంపీగానే ఈసారి గ్యారంటీ గెలవబోతాడు. ఈ అవినాష్ రెడ్డి ఉంటే కదా ఊసిపోతాడు.